చూస్తే బనకచర్ల ప్రాజెక్టుపై నోటీసులు ఇవ్వడానికి సుప్రీం నిరాకరించింది. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ పిటిషన్ లిస్ట్ అయిందని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఒరిజినల్ సూట్ విషయంలో నిబంధనల ప్రకారమే విచారణకు రావాలని జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం తెలిపింది. రూల్స్ ప్రకారం ఛాంబర్ జడ్జి ముందు తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయాలని ధర్మాసనం సూచించింది. ప్రతివాదులకు నోటీసులు ఇవ్వకుండా బెంచ్ ముందుకు విచారణకు రావడాన్ని తప్పుపట్టింది. అయితే అంతవరకు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలన్న తెలంగాణ వాదనను ధర్మాసనం పట్టించుకోలేదు. బనకచర్ల ప్రాజెక్టుపై నోటీసులు ఇవ్వడానికి సుప్రీం నిరాకరించింది. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ పిటిషన్ లిస్ట్ అయిందని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఒరిజినల్ సూట్ విషయంలో నిబంధనల ప్రకారమే విచారణకు రావాలని జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం తెలిపింది. రూల్స్ ప్రకారం ఛాంబర్ జడ్జి ముందు తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయాలని ధర్మాసనం సూచించింది. ప్రతివాదులకు నోటీసులు ఇవ్వకుండా బెంచ్ ముందుకు విచారణకు రావడాన్ని తప్పుపట్టింది. అయితే అంతవరకు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలన్న తెలంగాణ వాదనను ధర్మాసనం పట్టించుకోలేదు. రైట్, బనకచర్ల ప్రాజెక్టుపై నోటీసులు ఇవ్వడానికి సుప్రీం నిరాకరించింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఈ విషయంలో సుప్రీం కొంచెం సీరియస్ గానే స్పందించినట్టు కనిపిస్తుంది, ఏంటి అప్డేట్స్? ఖచ్చితంగా శంకరి, ఈ విషయంలో సుప్రీంకోర్టు కొంచెం సీరియస్ గానే స్పందించింది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి బనకచర్ల ప్రాజెక్ట్ ను వెంటనే నిలిపివేయాలి, ఆ ప్రాజెక్టు పైన బనకచర్ల ప్రాజెక్టు పైన ముందుకెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలి అంటూ తెలంగాణ ప్రభుత్వం ఒక ఒరిజినల్ సూట్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. నిజానికి శంకరి, ఒరిజినల్ సూట్ దాఖలు చేసినప్పుడు దాన్ని ముందుగా ఛాంబర్ జడ్జి ముందు దాన్ని పిటిషన్ వేయాలి. ఛాంబర్ జడ్జి ఆ పిటిషన్ ను చూసిన తర్వాత అది విచారణార్హమా కాదని తేలిన తర్వాత అందులో ఉన్నటువంటి ప్రతివాదులందరికీ కూడా ముందుగా నోటీసులు జారీ చేయాలి. ఒరిజినల్ సూట్ విషయంలో మాత్రం ఈ యొక్క ప్రక్రియ జరుగుతుంది. ఆ ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి కొంత సమయం కూడా ఇస్తారు. వాళ్ళు రెస్పాండ్ కావడానికి ఒక 90 రోజుల సమయం. ఆ 90 రోజుల తర్వాత వేసిన తర్వాత కూడా ఇంకా కావాలంటే కూడా మరికొంత సమయం ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాతనే ఈ యొక్క ఏదైతే రెస్పాండెంట్స్ ఉన్నారో వాళ్ళ వాదన కూడా చూసిన తర్వాత వాళ్ళ అఫిడవిట్లు కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళ రిటర్న్ సబ్మిషన్స్ ని పరిశీలించిన తర్వాత ఛాంబర్ జడ్జి దాన్ని మెయిన్ బెంచ్ మీదకి రావడానికి అనుమతించాలి. కానీ ఇవన్నీ ఏమీ లేకుండా ఈ ప్రొసీజర్ ని ఫాలో కాకుండా ఛాంబర్ జడ్జి నేరుగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ ను ఈ వెకేషన్ తర్వాత మెయిన్ బెంచ్ మీదకి ఇవ్వడానికి అనుమతించారు. అయితే ఆ రోజు ఛాంబర్ బెంచ్ ముందు ఈ యొక్క పిటిషన్ వచ్చినప్పుడు అభిషేక్ మను సింఘ్వి, తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి అభిషేక్ మను సింఘ్వి, ఇది చాలా అర్జెంటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల మీద ముందుకెళ్తుంది కాబట్టి ఇది వెంటనే విచారణకు రావాలని చెప్పినప్పుడు ఈ ఛాంబర్ జడ్జి ఈ యొక్క నిబంధనలన్నింటినీ కూడా పాటించకుండానే ఈ యొక్క వెకేషన్ తర్వాత దీన్ని విచారణకు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. అయితే ఈ రోజు ఈ యొక్క విచారణ వచ్చినప్పుడు జస్టిస్ విక్రమ్నాథ్ ఈ ప్రొసీజర్ ని మీరు ఎందుకు ఫాలో కాలేదు, అయితే రిజిస్ట్రీ ఇచ్చినటువంటి ఈ నోట్ లో ఏదైతే యొక్క నోట్ లో ఈ ప్రొసీజర్ ను ఫాలో కాలేదని ఒక నోట్ కూడా రిజిస్ట్రీ పెట్టడం జరిగింది. ఆ రిజిస్ట్రీ ఇచ్చినటువంటి నోట్ ని చూసిన తర్వాత మీరు పద్ధతిగా ఈ యొక్క నిబంధనలన్నింటినీ పాటించిన తర్వాతనే మెయిన్ బెంచ్ మీదకి రావాలి. కాబట్టి ఈ రోజు నేను దీన్ని విచారణకి తీసుకోను కాబట్టి మీరు ఈ ఛాంబర్ జడ్జి ముందు అన్ని ప్రొసీజర్స్ ని ఫాలో అయిన తర్వాత బెంచ్ మీదకి రావాలని కూడా సూచించారు. అయితే అంతవరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీరే నోటీస్ ఇవ్వండి అని కోరినప్పుడు అవి అందుకు కూడా ధర్మాసనం నిరాకరించింది. మీరు మళ్ళీ ఛాంబర్ జడ్జి ముందుకు వెళ్ళి ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి ఆ తర్వాతనే బెంచ్ ముందుకు రావాలి, ఆ తర్వాతనే విచారణకు స్వీకరిస్తుంది కూడా జస్టిస్ విక్రమ్నాథ్ స్పష్టంగా చెప్పడం జరిగింది. Yes, right. Thank you, Krishna.